హలో అండి, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను అరుణశ్రీ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేనైతే ఒక మంచి రెసిపీతో అయితే వచ్చానండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటాయి జంతికలండి. మన తెలంగాణలో అయితే వీటిని చేగు అంటారు. నేనైతే చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేశానండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తి వరకు చూసి ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా నేనైతే ఒక బేసన్లోకి ఒక 4 కప్పుల బియ్యపిండి అయితే తీసుకుంటున్నానండి. ఈ 4 కప్పుల బియ్యపిండికి 1 కప్పు శనగపిండి వేసుకుంటున్నాను. ఇలా శనగపిండి వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం అండి. అంటే నేను ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు వాము అండి, నేను కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేడివేడి ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఒక 4-5 స్పూన్ల వరకు అయితే నేను వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంత వేడివేడిగా ఉంటేనే మనకు జంతికలు గుల్లగా వస్తాయి. ఇలా వేడి నూనె వేసుకున్న వెంటనే మనం పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని వాటరు వేసుకుంటూ ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ వేడి నీళ్ళే వేసుకుంటున్నానండి, చల్లనీళ్ళు అసలు వేసుకోవద్దు. వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటేనే షేగు మనకి గుల్లగా టేస్టీగా వస్తాయి. ఇలా మనకి ఎంత నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళు వేసుకుంటూనే కలుపుకోవాలి. పిండి అంతా ఒక ముద్దలా అయ్యేంత వరకు ఇలా గట్టితోని కలుపుకున్న తర్వాత చేత్తోనైతే బాగా మనము పిసుక్కుంటూ కలుపుకోవాలి. ఇలా ఎంత బాగా కలిపితే మనకు అంత బాగా ఉప్పు, కారం అన్నీ బాగా కలిసిపోయి టేస్ట్ బాగా వస్తుందండి. పైపైనే కలిపేస్తే మనకు అంత బాగా టేస్టీగా రావు, అంత టేస్టీగా రావండి మనకైతే జంతికలు. చూస్తున్నారు కదా, పిండి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, నేను ఇక్కడైతే జంతికల గొట్టంలో వేసుకొని అయితే మనము ఎంతవరకు అవసరమో అంతవరకు పిండి వేసుకొని ఇలా జంతికల వేసుకోవడమే అండి. చాలామందికి ఇలా ఆయిల్లో వేయంగానే అటు ఇటు విరిగిపోతాయి, సరిగ్గా రావు. అలా ఎందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే మనం చల్లనీళ్ళు వేసుకోవడం వలన, ఆయిల్ వేడివేడిగా వేయకపోవడం వలనే సరిగ్గా రావండి, మెత్తగా వస్తాయి. మనం ఎప్పుడైనా సరే వేడివేడి నూనె వేసుకోవాలి. నూనె కానీ, బటర్ కానీ, నెయ్యి కానీ ఏదైనా సరే వేడివేడిది వేసుకోవాలి. అలాగే వేనీళ్ళు వేసుకొని అయితే కలుపుకుంటేనే ఈ విధంగా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ బాగా క్రిస్పీగా వేగిపోయాయి. ఇలాగే మిగతావన్నిటిని కూడా జంతికలు 1 by 1 వేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం వేసుకున్న తర్వాత బుడగలన్నీ తగ్గిన తర్వాతనే మనం జంతికనైతే తీయాలి. అలా ఎంతసేపు బుడగలు వస్తే అంతసేపు అది వేగుతున్నట్టే అండి. బుడగలన్నీ తగ్గేంత వరకు మనం ఉంచుకొని తర్వాత తీసేస్తే అవే వేగిపోతాయి లోపల వరకు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే ఇక్కడ జంతికలు అయితే మొత్తం ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇలాగే మనం చేతిలో నలుపుకుంటే ఎలా ఇదైపోయాయో నోట్లో వేసుకుంటే కూడా అంత టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.